సాధారణంగా మనలో చాలా మంది నిమ్మరసాన్ని ఎక్కువగా తాగుతూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. నిమ్మరసంలో ఉప్పు లేదా పంచదార వేసుకొని మహిళలు తరచూ తాగుతుంటారు. అలాగే గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి ఉన్నవారు కూడా ఈ నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ విధంగా నిమ్మరసం తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు, డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు మరియు అజీర్ణ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగుతారు. అయితే అతిగా తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తుంది. నిమ్మకాయలు అధిక ఆమ్ల సిట్రస్ పండ్లన్న సంగతి తెలిసిందే. ఈ నిమ్మకాయలు తరచూ మైగ్రేన్లు, తలనొప్పిని ప్రేరేపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పికి కారణమయ్యే సహజ మోనో అమైన్ అయిన టైర్మైన్ ను ఉత్పత్తి చేస్తుంది. అందువలన తలనొప్పితో బాధపడుతున్న వారు నిమ్మరస వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. నిమ్మకాయల్లో అసిడిక్ లెవెల్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీని వలన గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, వాంతులు, వికారం వంటి పలు సమస్యలు వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు. నిమ్మ లేదా సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో ఐరన్ నిల్వ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఐరన్ ఓవర్లోడ్ లేదా హీమోక్రోమాటోసిస్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసాన్ని ఎవరైనా అధికంగా తీసుకుంటే అందులోని ఆమ్ల స్వభావం కారణంగా దంతాల సున్నితత్వంతో పాటు దంతక్షయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ పళ్ళ ఎనామెల్ ను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా పళ్ళు రంగు మారడం, క్యావిటీతో పాటు దంతక్షయం వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణాశయంతర సమస్యలు, వికారం, వాంతులు, యాసిడ్ రిఫ్లెక్స్ మరియు గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇందువలన ప్రతి ఒక్కరూ నిమ్మరసాన్ని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.